జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడం చాలా కష్టం. అలా అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని చూసినా, అలా మలుచుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళచే నిర్మించబడిన వాటిని చూడడం కూడా ఒక అదృష్టమే. ఒక 30 minutes నుంచి సెట్ చేస్తున్నా ఎన్టీఆర్. ఈరోజు మన ఈ ప్రయాణం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెరీనా బీచ్, ఆ బీచ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలు చూసుకొని అక్కడి నుంచి ఎన్టీఆర్ ఉన్న పాత హౌస్ని, అర్జున్ గారు కట్టిన హనుమాన్ టెంపుల్ని చూసుకుంటూ కొనసాగిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ మనం ఇక్కడ స్టే చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మెరీనా బీచ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లాగ్ చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఇదే మెరీనా బీచ్. ఈ మెరీనా బీచ్ ఇండియాలోనే అతిపెద్ద బీచ్. అలానే ప్రపంచంలో ఇదే 2వ అతిపెద్ద బీచ్. ఈ బీచ్ యొక్క పొడవు వచ్చి 14 కిలోమీటర్లు ఉంటుంది. వెడల్పు వచ్చి 437 మీటర్లు ఉంటుంది.
ఇవే జయలలిత గారి, ఎంజిఆర్ గారి సమాధులు. సో మెరీనా బీచ్లోనే మనకి స్మార్ట్ బైక్ అని ఒకటి ఉంది. స్మార్ట్ బైక్ అంటే ఏంటంటే బైక్ ఆల్రెడీ లాక్ అయి ఉంటుంది. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మనీ పే చేసి మనకి ఆ తర్వాత బైక్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ట్రావెల్ చేయొచ్చు. సో యాప్ ద్వారా మనం మనీ పే చేయాల్సి వస్తుంది. ఆ మనీ ఏంటి చూద్దాం. మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ సబ్స్క్రిప్షన్ టైప్స్ కూడా ఉన్నాయంటే 3 monthsకి పాస్ తీసుకోవచ్చు, 1 monthకి 1 dayకి పాస్ తీసుకోవచ్చు. ఇది వచ్చి సైకిల్ యూజేజ్ అంట. ఫస్ట్ 60 minutesకి అయితే 5 rupees, ఎక్స్ట్రా 30 minutes అయితే 9 rupees లెక్క తీసుకుంటుంది. ఈ బైక్ యూజేజ్ అయితే ఫస్ట్ 10 minutesకి 10 rupees, ఎవ్రీ ఎక్స్ట్రా మినిట్స్కి 1 rupee అంట. ఓకే, ఈ బైక్ పెట్రోల్ బైక్ ఉంటుంది. చూద్దాం. ఇదే మద్రాస్ యూనివర్సిటీ. అప్పట్లో పెద్ద చదువులు చదవడానికి చెన్నైయే వచ్చేవాళ్ళం. అప్పట్లో పెద్ద చదువు అంటే లా పట్టానే. అలా ఈ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన మొదటి 3 తెలుగు వాళ్ళే. ఆల్మోస్ట్ ఒక 30 minutes నుంచి సెర్చ్ చేస్తున్నా ఎన్టీఆర్ పాత హౌస్ టీ నగర్లో ఎక్కడుందా అని. అడ్రస్ అయితే 59/28 అనమాట, టీ నగర్. అది ఇక్కడ ఎవరు అడిగినా సరే ఎవడు చెప్పట్లేదు. సరే ఈసారి గూగుల్లో అదే అడ్రస్ పెట్టి చూసా. వెళ్దాం, లేదంటే అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు మనం కోయంబేడులో ఉన్నాం. ఆ కనిపిస్తున్న బ్రిడ్జ్ అటు దాటితే టీ నగర్ వస్తుంది. అప్పట్లో టీ నగర్లోనే సినిమా వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అలా ఎన్టీఆర్ హౌస్ కూడా టీ నగర్లోనే ఉంది. టీ నగర్ అంటే త్యాగరాజ్ నగర్ అని అర్థం. దీన్ని మన తెలుగు జమీందార్ అయిన శ్రీకాళహస్తికి చెందిన పానగల్ రాజ్ నిర్మించాడు. ఇదే టీ నగర్లో ఉన్న ఎన్టీఆర్ గారి హౌసు. ఈ హౌసు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇట్లా జరిగిపోయింది అని నేను చెప్పను. ఎందుకంటే ఆయన మీద నాకు గౌరవం ఉంది కాబట్టి. టీ నగర్ నుంచి ఇంచుమించు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే అర్జున్ కట్టిన ఈ హనుమాన్ టెంపుల్కి రీచ్ అవుతాం.
get the best of me. Your sticks and your stones are what I used to build a home. And I may have sleepless nights, but I enjoy the moonlight. I collided with the earth and met my maker in the eyes. I should have turned away, but I stayed. I collided with the earth and met my maker in the eyes. I should have turned to gold, but my love trembled. Pitch black, I open my eyes up. I see like for the first time. Hey, you got something to say. I wouldn't listen anyway. 25. I may have to change my name. Never know me like you say. Sometimes it almost hurts, but you're not really worth the thought. I hope you know, never gonna see me low. You're never gonna run me down, 'cause you're just a king with that. ఇది చెన్నై చాట్. ఇది హైదరాబాదు అండ్ మన ఆంధ్రాలో దొరికే చాట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చినట్లయితే ఇది ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం పల్లికర్నైలో ఉన్నాం. మనం మీకు బయట చూపిస్తాను, చూడండి ఎట్లా ఉందో. ఇది ఎవరిదో పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో పార్కింగ్ ప్లేస్లో మనం పండు పెట్టేసి అది సో ఇప్పుడులాగానే మనం కార్ పార్కింగ్ చేసి ఇంకా పడుకుని పోవడమే. సో ఈ చెన్నైలో ఈ బ్లాగ్లో నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి ఏంటంటే మనకి జనరల్గా అప్పట్లో ఈ తెలుగు ఇండస్ట్రీ అనేది చెన్నై నుంచి హైదరాబాద్కి మూవ్ అవ్వకముందు ఎవరైనా సరే తెలుగు వాళ్ళు తిరుపతి వస్తే తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావుని చూడడం కోసం ఇక్కడికి వచ్చేవారంట. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నుంచి కూడా నాకు ఒకసారి ఆ ఇల్లు చూడాలి అని అప్పటి నుంచి కూడా అనుకునేవాడిని. సో ఈ రోజుకి ఇప్పటికీ ఆ కోరిక నెరవేరింది. సో అదైతే చూసాము. ఆ తర్వాత ఈ ట్రిప్ మొదలైనప్పుడే మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారని తెలిసింది. సో అప్పుడే అనుకున్నాం ఒకవేళ చెన్నై వెళ్తే మాత్రం ఆ టెంపుల్ చూసి వెళ్ళాలి అని. సో అది కూడా చూశాను. టెంపుల్ చాలా బాగుంది. ఆ విగ్రహంలో కూడా బేసిక్గా అయితే నేను ఆంజనేయ స్వామి భక్తుని కనుక డెఫినెట్గా నాకు అట్రాక్షన్, ఆ వైబ్రేషన్స్ నేను కనెక్ట్ అయిపోతాను. బట్ బేసికల్గా కూడా ఆ విగ్రహంలో సమ్ మ్యాజిక్ ఉంది. నాకు ఆల్మోస్ట్ 2 hours పైనే నేను అలాగా ఆ టెంపుల్లోనే అట్లా కూర్చొని ఆ విగ్రహాన్ని చూసుకుంటూ ఉండిపోయాను. సో చాలా బాగుంది. సో ఇది ఈ బ్లాగ్లో మనం చూసింది. సో ఇక్కడితో ఎండ్ చేస్తూ బాయ్ గుడ్ నైట్, టేక్ కేర్.